కుసుమహర కుసుమహర కుసుమహర. ఇప్పుడు 59వ క్లిప్పు, లేఖల వివరణ. ఆ రచయిత ఎవరంటే శ్రీ అక్షయ్ కుమార్ గుప్తా. దీంట్లో 2 చక్కటి గాథలు వివరించారు మనకి. ఒకటి జాబాలి, రెండో జీవనహరి. ఈ యొక్క క్లిప్లో జాబాలి గురించి వివరిస్తాను. ఇది 11లో పేజీ 10 నుంచి 13 వరకు ఉన్నది. విషయం ఏమిటంటే, శ్రీ పత్రావళి 4వ భాగం 153 లేఖలు. దయాళుడైన ఠాకూర్ అన్నింటికన్నా ప్రధానమైనది సాంగత్యాన్ని పొందండి. సాంగత్యం అన్నాడు. సంగమం అంటే కలిసిపోవాలి ఆయన భావాలు తన భావాలు. స్నేహం వల్ల, పరిచయం వల్ల. సాంగత్యం, సంగమం, అదే సత్సంగం. అప్పుడు నిస్సంగం వస్తుంది. అందువల్ల ఏమన్నాడు, సత్సాంగత్యం తేలిగా లభించుతండి. అది నామం చేయగా పుణ్య ప్రభావం ఉంటే హరనాథ్ మనకి పంపిస్తారు. అది ఆ ఆజ్ఞను శిరసావహించి సాధులతో సాంగత్యం చేసేందుకు అవకాశం ఎప్పుడు లభించినా అలా చేయటాన్ని నేను ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అదండి ఈనాడు ఎవరంటే భక్తులే ఉపాధ్యాయులు అని చెప్పాడు. గురువుల ఉపదేశాలు ఇక్కడే ఉండవు. భక్తులే ఉపాధ్యాయులు, టీచర్స్ అని చెప్తున్నాడు. ఎవరైనా సాధు వచ్చని తెలిస్తే ఆయనను కలుసుకొని ఆయన సందేశాలను విని ప్రయోజనాన్ని పొంది ధన్యుడయ్యేవాడిని. అది ధన్యత అంటది. పత్రావళి మొదటి భాగం 19వ లేఖలో పిచ్చి కుక్క కానీ పిచ్చి నక్క కానీ ఎవరైనా కరిస్తే ఎవరికైనా వారికి నేల మీద కానీ నీటిలో కానీ ఎక్కడ చూసినా తనను కరచిన ఆ జంతువే కండ్ల కనపడుతూ ఉంటుంది. మరేమీ కనపడుతుంది. అదేవిధంగా కృష్ణ ప్రేమికులకు ఎక్కడ చూచినా కృష్ణుడే కనిపిస్తుంటాడని ఠాకూర్ రాశాడు. అది బహూనాం జన్మనామంతే. అది వారికి వాసుదేవం స్వరమిది కృష్ణ అంటున్నారు ఆయన. అట్లా మనకి వీ విల్ మేడ్ ఆఫ్ రనాథ్, ఈ విల్ మేడ్ ఆఫ్ అస్. ఆ పిచ్చి పట్టాలి, ఆ పిచ్చి స్థాయికి వెళ్ళాలంటాడు. అందుకే ఆయన పాగల హర్నాథ్ అని పెట్టుకున్నది. సరే, అదేవిధంగా ఏ సాధువు చెప్తున్న సందేశాలను వింటున్నా పతిత పావనుడైన నా ప్రభువే ఈ సాధువులందరినీ తన ఉపలక్ష్యములుగా అంటే ఉపకరణముగా చేసుకొని పూర్వం శ్రీ హరనాథ నోటి ద్వారా వెలువడుతుండగా నేను సందేశాలని మరలా కొత్త ఉపమానాలతో, కొత్త వివరణలతో వాటిని నా మనసు మరింత బలంగా ఉండేందుకే వీరితో చెప్పిస్తున్నారనే భావన. అందుకని భక్తులు కలిసినా ఎవరు కలిసినా ఏమి చేసినా ఆ అదే అనుకోవాలంతే. నీ భర్త హరనాథ్, ఇంకెవరు కాదు కాదు కాదు. ఈ మధ్యనే ఉన్నత స్థాయికి చెందిన వైష్ణవుడును సామాజికంగా ఉన్నత పదవిలో ఉన్నవాడును అయిన ఒక వ్యక్తి వచ్చాడట. పూర్వం ఠాకూర్ చెప్పగా నేను విన్న సందేశంలోనే మరలా హృదయానికి హత్తుకునేలాగా చేయాలని అన్నట్లుగా తన ప్రసంగములు అనేక చక్కని ఉదాహరణలతో జోడించి చెప్తూ మమ్మల్ని పరవశులుగా చేశారు. భక్తుల పాదం నమస్కరిస్తూ ఈ ఉదాహరణలతో చదివితే హరనాథ్ భక్తులు కూడా తమ తమ పాత్ర జ్ఞాపకాలను మేల్కొనిపోని మిక్కలే ప్రయోజనం పొందుతారని ఆశతో రాసి సందర్భం ముగిస్తాను. ఒకటంటే జాబాలి, 2 జీవనహరి. ఈ యొక్క క్లిప్లో జాబాలి గురించి మాత్రమే చోటు సరిపోతుంది. విషయం ఏమిటంటే, ఒకనాడు జాబాలి మహర్షి తన శిష్యుల నడుమ కూర్చుండి ఈ ప్రపంచం అంటే సంసారం ఎలా ఉన్నది అని అడిగారు. ఆయన ప్రధాన శిష్యుడు ఆ ప్రశ్నకు సమాధానం, గురువర్య, మేము ఏది తెలుసుకున్నా మీ వద్ద నుండియే కదా, అందువలన మేము ఏది చెప్పినా మీ మాటలే కదా. ఈ శ్రోతలు ఆనందించేటట్లుగా తమరు వేసిన ప్రశ్నకు సమాధానం కూడా తమరే చెప్పగోరుతాను అన్నాడు. ఆ మాటలు నేను మహర్షి చాలా ఆనందించి, నీ ఒంటరిగా దట్టమైన ఒక అడవి త్రోవను పడిపోతున్నా అనుకో చెప్తున్నారు. సంసారం తీయని విషయం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు. చుట్టూ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది, నిశ్చలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఏకాగ్రతతో తన ఇష్టం గురించిన ఆలోచనలో మునిగిపోతాడు, లేదా మానసికంగా ఏదో ఒక మౌన గీతాన్ని ఆలపిస్తుంటాడు. నీవు కూడా అలాగే చేస్తావు. సరిగా అలాంటి సమయంలో నీ వెనక నుండి భయంకరమైన ఒక ఘీంకారం వింటే
నీ ఏకాగ్రతకు భయంగా కలిగి కొంచెం కంగారు పడి వెనక్కి తిరిగి చూస్తే 6 అడుగులు ఎత్తుగా భయంకరమైన జంతువు ఒకటి కోపంతో నిన్ను వెంటాడి వస్తున్నట్లు గమనించి అనుకో. నిజమే, అది నిజానికి ఒక అడవి ఏనుగే వచ్చి నీ మీద పడబోతున్నది. నీవు దాని వంక ఒక్క క్షణకాలం పాటు చూచి ప్రాణభయంతో పారిపోతావు. అప్పటికీ భయభ్రాంతమని నీ కండ్లతో దాని 4 కాళ్ళను, తొండాన్ని, తోకను మొత్తం ఈ 6ంటిని చూసి ఈ 6 కూడా 6 కాళ్ళేనని భ్రమిస్తావు. అంత భయం అన్నమాట. నీవు ముందుకు పరిగెత్తుకొని వెళుతున్నా నీ మనసు అంతా నీ వెనక వైపునే ఉంటుంది. అది మనసు ఎక్కడుంది చూడండి. నీ ముందే గడ్డితోనూ లతలతోనూ తీగలతోనూ కప్పబడిన ఒక నూయి ఉంది. నీవు ఆ నూతిలో అప్పుడప్పుడు భయప్రాంత పరిస్థితుల్లో ఆ నూతిలో గమనించవు. అలా నూతిని గమనించగా దానిలో తల కిందగా పడిపోతావు. పరిగెత్తున్నావు కదా, అందుకు పడిపోతావు. ఆ నూతిని కమ్మి ఉన్న తీగల్లో ఒక దానికి నీ 2 కాళ్ళు ఇరుక్కుంటాయి. అంటే నూతిలో పడలేదు, వేలాడుతున్నావు అని అర్థం. ఇక ఆ నూతిలో అడుగు వరకు పడవు కానీ తల కిందలుగా వేలాడుతూ ఉంటావు. సరిగ్గా అలాంటి సమయంలో నీ తలకు 2-3 దూరంలో కిందుగా విషపూరితమైన నీరు ఉన్నది. సరిపోయి ఆ నీటిలో ఒక విషసర్పం తన పడగను విప్పి పెద్దగా అరుస్తూ ఏ క్షణంలో నీ తల మీద కాటు వేసేందుకు సిద్ధంగా ఉంది. చూడు సంసారం ఎలా ఉంటుందట. కానీ కొద్దితో నిన్ను కాటు వేయదు. ఈలోగా వెనక నుంచి వచ్చిన ఏనుగు నూతి అంచు నిలబడి నిన్ను చూస్తూ గింకారం చేస్తుంటుంది. కొన్ని క్షణాల పాటు తన తొండంతో నిన్ను పట్టుకోదు. ఇలాంటి స్థితిలో నీ కంటికి 2 ఎలుకలు ఉన్నాయి. ఒకటి తెల్ల ఎలుక, ఒకటి నల్ల ఎలుక కనిపిస్తాయి. ఈ 2 నీ కాళ్ళు ఏ తీగలను చిక్కుకును నువ్వు తల కిందలో పెడుతున్నావో ఆ తీగను కొరుకుతూ ఉంటాయి. అంటే చూడండి, అవన్నీ కూడా డే అండ్ నైట్, అంటే పగలు రాత్రిని. తెల్ల ఎలుక, నల్ల ఎలుక ఆ తీగను కొరుకుతుంటాయి. క్రమక్రమంగా తీగ బలహీనంగా తయారవుతుంది. ఆ తీగ తెగిన క్షణంలోనే నీ కిందనున్న నీ కోసం పొంచి ఉన్న ఆ భయంకర సర్పపు కూరలు చిక్కుకోక తప్పదు. నీవు ఈ పరిస్థితి ఉండగా ఆ తీగ మీద ఉన్న అడవి పూలపై ఝుమ్ ఝుమ్ అంటూ కొన్ని తేనెటీగలు వాలి తేనెను తాగుతూ తేనె బిందువులతో కొన్నింటిని అప్పుడప్పుడు నోట్లో పడేట్టుగా జారి విడుస్తున్నాయనుకో, నువ్వు అప్పుడు ఆ భయకం స్థితిలో కూడా ఆ తేనె బిందువు రుచి చూసి తగల ఎంత మురిసిపోతుంటావు. అది తాత్కాలిక సుఖం, సంసారం మాయా అని అంటారు దాన్ని. ఇది ప్రపంచ సంసారం, ఇదే అన్నారు మహర్షి. ఇక్కడ అర్థం ఏంటంటే వీరు ఆధ్యాత్మికంగా చెప్తారు. ఏనుగంటే గత జన్మకు సందేశం అట, పాములేమో తర్వాత జన్మకు సందేశం. మానవుడు తాత్కాలికమైన తేనె అంటే సుఖం కోసం తాగుతూ ప్రమాదభరితమైన జన్మలోకి వెళ్తున్నాడు అని అర్థం. కానీ మనం ఏం చేస్తున్నాం? మన సుఖదుఖాలు తోడై చేయి చేసిన పరమాత్మనికి మనం చేయి ఇవ్వలేకపోతున్నాం. అది కాబట్టి ఈ కథ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన భావం ఏమిటంటే, సూక్ష్మ జీవుడు ఒంటరిగా నిర్మేషం అడవులు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తిరుగుతుండగా ఒక పెద్ద 6 కాళ్ళ జంతువు వలె 6 భయంకరమైన అంతఃశత్రువులు ఉన్నారట. 6 కాళ్ళు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మహమాశ్చర్య, అరిషడ్వర్గములు అంటారు. 6 కాళ్ళు కనపడ్డాయి మనకి ఆయనకి ఆ భయంలో. ఆ జీవుని వెంటాడుతున్నాడు. అలాంటి సమయంలో జీవుడు ప్రాణం రక్షించుకుందామని పరివెత్తి అంటే సంసారంలో నూతిలో పడ్డాడు. అంతే, ఎటు చూసినా అదే ప్రపంచం అనుకుంటా. ఆవరలే కదా ఆ నూతిలో కప్ప అనుకుంటే ఇదే ప్రపంచం అనుకుంటుంది. ఎప్పుడైనా సరస్సులో పెడితే అబ్బా అనుకుంటుంది, నదిలో పెడితే ఓహో అనుకుంటుంది. కాబట్టి మనం సంసార నూతిలో పడ్డాం అంటే గత జన్మలోని కోరికలకు ఆకాంక్ష అనుగుణంగా స్థూలదేహాన్ని ధరించి ఈ లోకంలో పుడతాడు. అద్దంలో కానీ నీటిలో కానీ తన ప్రతిబింబాన్ని చూస్తుంటే ప్రతివానికి కుడి ఎడమ చేతులు కనబడినట్లే నీటిలో తారుమారు కనబడతాయి. ఈ స్వ ప్రపంచం కూడా చిత్ జగత్ యొక్క విపరీతమైన మార్పు అంటే తారుమారైన ప్రతిబింబంగా కనిపిస్తుంది. అందువలన దీనిలో తలకిందులుగా పడటం ఎవరికైనా తప్పదు. ఈ జీవుడు స్థూలదేహంతో ప్రపంచంలో పుట్టిన క్షణం నుంచి మృత్యు అనే భయంకరమైన సర్పం అతన్ని ఎప్పుడు కాటు వేద్దామా ఆ నోరు తెరుచుకొని చూస్తూనే ఉంటుంది. ఇక ఉన్న ఆధారం వల్ల ఆ తీగయే అంటే నిర్ణయించబడిన ఆయు ప్రమాణమే. దాన్ని కూడా పౌలు రేని తెల్ల ఎలుకలు, నల్ల ఎలుక 2 తాము జరిగిపోవడం అనే ప్రక్రియ ద్వారా ఆయువును తీగను కొరికేస్తూ ఉంటాయి మెల్లమెల్లగా.
ఇంకా జీవనాయువు ఆ తీగ వలని ఏకైక ఆధారమైన నిరంతరం తరిగిపోతూనే ఉంటుంది. చివరకు జీవుడు మృత్యు అనే వినాశకమైన సర్పం కోరలో పడిపోతాడు. ఒక పక్క షడ్భుగ వర్గపు రూపంలో అడవి నుండి నిరంతరమైన బెదిరింపు, రెండో ప్రక్క మృత్యుభయం అనే సర్పపు నాలుక ఝుళిపింపు, ఇంకో పక్క రెయిన్బౌల్ అనే ఎలుకలు ఆయువు అనే తీగ నిరంతరం కొరికివేయటం. ఆ తీగయే ఆయుు ప్రమాణం ఏకైకైన ఆధారం. అలాంటి భయానిక పరిస్థితుల్లో కూడా జీవుడు భార్యాపుత్రాదుల యొక్క క్షణికమైన ఆప్యాయతను, అంటే తేనెటీగల గల నోటి నుండి జారిన తేనె బిందువుల వలె రుచి చూసి, ఆహా ఈ ప్రపంచం సంసారం ఎంతో ఆనందంగా ఉంది, నా కోసం ఏర్పడింది, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అనుకుంటాడు. అలాంటి ఈ ప్రపంచం అంటే ఈ సంసారం యొక్క సారం అదే. చూడండి ఎంత బాగా వివరించారు. అందుకంటే అది అన్నది కూడా ఈ తాత్కాలిక సుఖం కోసం సంసారమని కఠోర విషర్పం మీద మణిని ఇంకా కోరుకుని ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. నాకు అర్థం కాలేదంటాడు అనాథ్. కుసుమహార 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 కుసుమహార.